బామ్మ అయితే నగలు తెచ్చి కావ్యకి తెచ్చి ఇస్తూ ఉంటుంది. ఏంటి బామ్మ ఏం ఏంటిది అని అంటే, నా దగ్గర నువ్వు ఇంకా దాచాలని చూడకు కావ్య, నా దగ్గర చాలా విషయాలు ఇప్పటికే దాచేసావు అని చెప్పి బామ్మ అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇంకెన్ని రోజులు ఈ నిజాలన్నీ చెప్పాలనుకుంటున్నావు, నీకేదైనా నేను తోడుగా అండగా ఉంటానని చెప్పాను కదా అని చెప్పి బామ్మ అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే తడబడుతూ ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది బామ్మ విషయంలో. ఇక అనామిక అయితే తనతో కలిపి ఇలా ప్లాన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అప్పు తీర్చేస్తున్నారు. ఆ చిచ్చు ఇంట్లో రాజేసి నగల చిచ్చుతో పాటు ఆ చిచ్చుని కూడా రాజేస్తే పెద్ద పెంట అవుతుంది అని చెప్పి రుద్రానికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక రుద్రానికి అయితే మీకు ఇల్లు లేపేసి ఒక ఇది పంపిస్తున్నాను చూడండి, దాని ద్వారా మీరు ఇంట్లో తగువులే పెడతారో ఆస్తిని సంపాదించుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఆ రుద్రాని అయితే ఏంటో విషయం అర్జెంటుగా చెప్పు అని అయితే అంటూ ఉంటుంది. అందుకే కదండి ఫోన్ చేశాను అని చెప్పి ఇస్తూ ఉంటుంది. అది చూసి రుద్రాని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రుద్రాని చెప్పిన మాటలకి రాజు, కావ్య వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక రుద్రాని అయితే ఆ విషయం తెలిసిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎలా అయినా దీన్ని క్యాష్ చేసుకోవాలి అనేది అనుకుంటూ ఉంటుంది మనసులో.